విశాఖలో మరో బోటు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. హార్బర్ సమీపంలో ఉండగా అలలు ఒక్కసారిగా పోటెత్తాయి. ఈ అలల ఉధృతికి మరో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాళ్ల మధ్య మత్స్యకారులు చిక్కుకోగా 2 జాలర్లను సహచరులు రక్షించారు. గాయాలతో బయటపడిన మత్స్యకారులను తోటి వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు. విశాఖలో మరో బోటు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. హార్బర్ సమీపంలో ఉండగా అలలు ఒక్కసారిగా పోటెత్తాయి. ఈ అలల ఉధృతికి మరో బోటు బోల్తా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖపట్నంలో మరొకసారి బోటు బోల్తా పడి ఫిషింగ్ హార్బర్ దగ్గర మత్స్యకారులు గల్లంతయ్యారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ మరొకసారి ఫిషింగ్ హార్బర్ లో ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 7 మత్స్యకారులు గల్లంతవుగా కారే చిన్న అతను ప్రాణాలతో సురక్షితంగా బయటపడినప్పటికీ ఇంకా 6 ఆచూకీ పూర్తిగా తెలియలేదు. దీని మీద కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా వారి ప్రాణాల కోసం ఎదురు చూస్తూ ఉన్న సంఘటన మర్చిపోకముందే మరొకసారి మరో బోటు బోల్తా అన్న సమాచారం ఒక్కసారిగా ఫిషింగ్ హార్బర్ తో పాటు ఇక్కడ అధికారులని కూడా కలవరపెట్టింది. అయితే ఈ బోట్ లో ప్రయాణిస్తున్న 6 కూడా సురక్షితంగా ఉన్నట్లుగా కూడా ఏదైతే ఫిషరీస్ అధికారులకు సమాచారం అయితే అందింది. ఫిషర్మెన్స్ దగ్గర నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది, ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది, అలాగే అలల ఉధృతి ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని కూడా హెచ్చరికల మెసేజ్లు పంపించారు. అయినప్పటికీ కూడా ఇది ఫిషింగ్ క్యాచింగ్ సమయం కావడంతో కొంతమంది మత్స్యకారులు ఆ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోకుండా మత్స్యవేటకు బయలుదేరుతున్నారు. దీంట్లో భాగంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే వారికి ఏదంటే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మెసేజెస్ ని వెంటనే కూడా క్యాచ్ చేసే విధంగా కూడా కొంత వాకీ టాకీస్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. అలా అందులో భాగంగానే ఈరోజు ప్రమాదానికి గురైన బోటు ఫిషర్మెన్స్ కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని సేవ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ బోట్ లో గల్లంతైన అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వారందరినీ కూడా హార్బర్ కి తీసుకొచ్చారు. ఫిషింగ్ అధికారులు వారి దగ్గర నుంచి ఇంకా ఇతర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ వరుస ఘటనలతో ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకార కుటుంబాలు మాత్రం కొంత ఆందోళన చెందుతూ ఉన్నాయి. దీంతో ఒకసారిగా అక్కడ కొంత అలజడి వాతావరణం రేగింది. అయినప్పటికీ కూడా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది.